మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. పూరి పిండితో పూరి చేస్తున్నానండి. పూరి పిండిని సపరేట్గా దొరుకుతుంది తెల్లది. 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఎందుకంటే బొంబాయి రవ్వ వేస్తే పొంగినట్టు ఉంటుంది అనమాట. సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేస్తే బాగా రెడ్గా అవుతాయి. 2 స్పూన్స్ ఆయిల్. పూరి అనేది బాగా మెతుగు వస్తుంది. అంతా వేసుకునేదంతా కలిపేసుకోండి. మామిడి పళ్ళ రసం చేసినానండి. మామిడి పళ్ళు వచ్చినాయి కదండి. పూరి అంటే ఇష్టం అన్నమాట. ఇట్లా అంతా మనము కలిపినది నూనె అన్నీ వేసినాక అంతా కలుపుకుంటే ఇట్లా ముద్దలాగా రావాలండి. తొందరగా ముద్ద చేసుకోవచ్చు. చూసేసుకోండి. ఇట్లా మొత్తం ఇట్లా కలిపేసుకోవాలండి. మునివేళ్ళతో మొత్తం ఇట్లా తిప్పేసుకుంటే తొందరగా పిండి తప్పేయచ్చు. మొత్తము ముందంతా ఇట్లా చేసేసుకోవాలండి. మునివేళ్ళతో అంతా తడిపేసుకోవాలి. తర్వాత తొందరగా ముద్ద అయిపోతుంది. పిండి అంతా ఇట్లా అయినాక వాటర్ అనేది తక్కువ పడుతుంది. ఇట్లా రావాలండి. పిండి మునివేళ్ళతో తడిపినాక ఇట్లా రావాలన్నమాట. పీసులు. ఇప్పుడు వాటర్ తక్కువ పడుతుంది. ఇంకా మనకి ముద్ద అయిపోతుంది. ఇప్పుడు చూడండి. అయిపోయిందండి. అంతా ముద్ద అయిపోయింది. వేళ్ళతోనే అంతా చేసేసుకోవాలి. చూడండి, చేతికి కొంచెం కూడా అంటలేదు. ఇప్పుడు మనం ముద్ద అయినాక ఇప్పుడు చేత ఈ పాన్తో అనాలి. బొంబాయి రవ్వ ఉంది కదా, అప్పుడు ఇంకా గట్టిగా పడుతుంది. బాగా తీసి పెట్టేస్తాను. ఏం చేస్తున్నానండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు సింపుల్ గా చేస్తున్నానండి. పళ్ళ రసం ఉన్నందుకు ఇది సింపుల్ గా చేస్తున్నానండి. జీలకర్ర, మినపప్పు, ఆవాలు బాగా ఇంకా వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా కలపాలండి. లిడ్ పెట్టేస్తాను. ఆలుగడ్డ ఏమి వేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చేస్తున్నాను. బాగా మెత్తగా 2 స్పూన్లు శనగపిండి అండి. బాగా కలుపుకోవాలి. ఉప్పు అండి 2 స్పూన్లు. చిన్న స్పూన్ అండి ఇది. ఉప్పు వేస్తే తొందరగా ఇలా మగ్గుతుంది. శనగపిండి వేసేస్తానండి. అదిందండి శనగపిండి, అందుకు ఫిల్టర్ వేస్తున్నాను. రవ్వలా ఉంది శనగపిండి, కొంచెము స్ట్రైనర్లో వేస్తున్నాను. బాగా మగ్గాలండి ఇది. మామిడిపళ్ళ రసం అండి. మేము మిక్సీకి వేయమండి. ఇట్లనే ఉండాలండి. మాకు ఇలా గ్రైండ్కి వేస్తే అతను ఉండదు. ఇట్లా మాకు పీసే ఉండాలన్నమాట. మామిడిపళ్ళ రసం అంటే ఇట్లనే తినాలి. మిక్సీకి వేస్తే బాగుండదండి. ఎందుకంటే మామిడిపళ్ళ రసం ఉన్నందుకు తక్కువ తింటాం అనమాట. అయిపోతుంది. బాగా ఉడకబెట్టాలండి. ఉడకబెట్టినాక వాటర్ అయ్యన్నా ఇట్లనే ఉన్నది. వాటర్ వేస్తే అదే పల్చగా అయిపోతుంది. ఇట్లనే ఉండదు. మంచిగా ఉంటుంది. పండ్ల రసం కూడా తీయగా ఉంటుంది. మీ వాటర్ కలిపితే తీపి తగ్గిపోతుంది. గట్టిగానే ఉండాలండి. అయిపోయిందండి. తీసేస్తాం. అయిపోయిందండి. బేసన్ పక్కకు పెట్టేస్తాను. మామిడిపళ్ళ రసము బేసన్ అండి. బాగా ఇట్లా పాము ఉంది కదండి, ఆ పాముతో ఇట్లా అనాలి. పూరి అనేది బాగా పొంగుతుంది. ఎక్కువ పెట్టుకోవాలండి. ఒత్తిడిపిండి ఎక్కువ పెట్టుకోకూడదు. నూనెలో అది ఒత్తిడిపిండి నూనె పోతే నూనెలో ఎర్రగా అయిపోతుంది. నూనె అంతా ఖరాబ్ అవుతుంది.
ఒత్తిడి పిండి ముక్క లేకుండా చూసుకోవాలి. ఈక్వల్గా ఉండాలండి. ఒక సాట మందము, ఒక సాట పతలాగా ఉండకూడదు. సైడ్లకంటే రుద్దుకుంటారండి. ఇట్లా సైడ్లకు రుద్దితే మందం ఉండదు. వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వేసుకోవాలండి. చిన్నగా చేసుకుంటారండి రసం చేసినప్పుడు. ఇట్లా నూనె వేసుకోవాలి. మనము మామిడిపళ్ళ రసం చేస్తే చిన్నగా వేసుకోవాలి, బాగుంటాయి. మనము చోలే కర్రీ కానీ కుర్మా కానీ చేసినప్పుడు, ఆలు కుర్మా చేసినప్పుడు కొంచెం పెద్దగా చేస్తానండి. పూరి వేసినాక తక్కువ చేసుకోవాలండి పంట. ఆ నూనె దాని మీద పూరి మీద చల్లితే బాగుంది, పొంగుతాయి తొందరగా. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా. ప్రతి ఉల్లకు కొంచెము మనము ఉల్లకి పూరి చేసేటప్పుడు బాగా పిసకాలండి. అయిపోయింది, మా వారికి ఇచ్చేసేస్తాను. చూడండి ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. మామిడిపళ్ళ రసం చేసుకున్నప్పుడు చిన్న చిన్నగా చేస్తానండి పూరీలు, చాలా బాగుంటాయి. బేసన్ వేస్తానండి. చూడండి మామిడిపళ్ళ రసము, బేసను, పూరి తీసుకెళ్ళండి. చూడండి పూరి ఎంత స్మూత్గా వస్తుందో. మామిడిపళ్ళ రసం అండి. ఫస్ట్ ఒకసారి పండ్లు తిన్నామండి, రెండోసారి పండ్ల రసం చేసిన. సూపర్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్.